నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆయుర్వేదిక్ డాక్టర్ చిట్టుబొట్ల మధుసూదన్ శర్మ గారు ఉన్నారు. డాక్టర్ గారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్కారం. నమస్తే అండి. డాక్టర్ గారు, ఈ రోజుల్లో ప్రధానంగా సంతాన లేమి సమస్యతో బాధపడుతూ ఉన్నారు. చూస్తున్నాం ఫెర్టిలిటీ సెంటర్లు కూడా చాలా ఎక్కువైపోయాయి. హాస్పిటల్ కంటే అవే ఉన్నాయి. సో పురుషుల్లో మెయిన్గా ఈ సమస్యకి ప్రధాన కారణం అయితే స్పెర్మ్ కౌంట్ అనుకోవచ్చు. స్పెర్మ్ కౌంట్ అనేది తగిన మోతాదులో లేకపోవడం, ఆ కౌంట్ అనేది ఎగ్జాక్ట్ కౌంట్లో లేకపోవడం ఈ సంతాన లేమి సమస్య ఎక్కువ కారణం. సో ఈ స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడానికి కారణం ఏంటంటారు? మరి న్యాచురల్ వేలో మనం ఈ స్పెర్మ్ కౌంట్ ఇంక్రీజ్ చేసుకోవడానికి మంచి రెమెడీస్ ఏదైనా ఉంటే తెలియజేయండి న్యాచురల్గా. పూర్వకాలము సంతానం ఎక్కువ కొద్దీ ఏందబ్బా ఇన్ని సంతానం అయిపోతుందని చెప్పేసి చాలా ఈజీగా అయిపోతుండేది. ఈ రోజు మరి ఒకరు ఇద్దరికి కూడా సంతానం కనేదానికి చాలా కష్టం అయిపోయింది. రోజులు అంత రివర్స్ మారిపోయాయి. సెంటర్లకు వెళ్తున్నారు, లక్షల్లో ఖర్చు పెడుతున్నారు. ఎగ్జాక్ట్లీ అండి. ఈ రోజుల్లో మరి సంతాన భాగ్యానికి నోచుకునేటువంటి వాళ్ళు క్రమక్రమంగా ఎక్కువ శాతం వేల మంది, లక్షల మంది తయారైపోతున్నారండి. నోచుకోలేకపోతున్నారు. దీనికి పురుషుల్లో కారణాలు ఉన్నాయి, స్త్రీలలో కారణాలు ఉన్నాయి. ఇప్పుడు పురుషులకు సంబంధించిన కారణాల గురించి మీరు ప్రస్తావించారు కాబట్టి వాటికి సంబంధించిన విషయాలే చెప్పుకున్నామండి. పురుషుల్లో మరి సంతానం కావాలంటే నాణ్యమైనటువంటి వీర్యము, స్పర్మ్ ఉత్పత్తి కావాలి. ఎప్పుడైతే నాణ్యమైనటువంటి స్పర్మ్ ఉత్పత్తి అవుతుందో ఆ నాణ్యమైనటువంటి స్పర్మ్ యొక్క ఉత్పత్తి ప్రభావం చేతనే ఆ నాణ్యమైనటువంటి స్పర్ము స్త్రీలలో అండాశయంలో ఉన్నటువంటి అండాలని కలిసేసి తర్వాత ఒక ఫలదీకరణం చెందికేసి ఆ గర్భం ఏర్పడేసి తర్వాత కార్యక్రమం జరుగుతుంటాయి అన్నమాట. గర్భం పెరగడము, తర్వాత క్రమక్రమంగా శిశువు తయారేసి డెలివరీ కావడం జరుగుతుంటుంది. మరి ఈ యొక్క స్పర్ము నాణ్యత సరిగ్గా లేకపోయినా సంతాన అవకాశాలు ఉండవు. అదేవిధంగా స్పర్ము యొక్క క్వాలిటీ నాణ్యత సరిగ్గా లేకపోయినా, క్వాంటిటీ సరిగ్గా లేకపోయినా సంతాన అవకాశాలు ఎగ్జాక్ట్లీ క్వాంటిటీ రెండు ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి యాక్చువల్గా ఏంటంటే దీనికి కారణాల గురించి బ్రీఫ్గా చెప్తాను చూడండి. ఈ రోజుల్లో ఈ యొక్క ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్ విచ్చలవిడిగా విచక్షణ రహితంగా విపరీతంగా తీసుకుంటున్నాండి. దిస్ ఈజ్ ది మెయిన్ ఎక్కువ శాతం మందిలో రీజన్. సో దీనివల్ల పోషక పదార్థ లోపం జరిగిపోతుంది, ప్రోటీన్ సంబంధించిన పదార్థం లోపం జరుగుతుంది. దీనివల్ల స్పెర్మ్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. రెండోది ఏంటంటే ఒబెసిటీ, వెయిట్ విపరీతంగా పెరిగిపోతున్నారు. దీనివల్ల కూడా ఒబెసిటీ వల్ల కూడా ఈ పరోక్షంగా స్పెర్మ్ ప్రొడక్షన్ మీద దాని ప్రభావం చూపించేసి క్వాలిటీ అండ్ క్వాంటిటీ రెండు దెబ్బతినేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకోటి ఏంటంటే సెడెంటరీ లైఫ్, అంటే శారీరక శ్రమరహిత జీవితం. ఎప్పుడు 24 గంటలు కూర్చొని చేసేటువంటి పనే. సో శారీరక శ్రమ ఉండడం లేదు, ఎక్సర్సైజ్ ఉండడం లేదు. సో దీనివల్ల కూడా స్పెర్మ్ ప్రొడక్షన్ మీద దాని ప్రభావం చూపిస్తుంది, ఎక్సర్సైజ్ లేకపోవడం చేత. ఇంకోటి ఐటీ సెక్టార్ గురించి మనం ఆలోచించినట్లయితే ఈ ఐటీలో సెక్టార్లో ఉన్నటువంటి వాళ్ళు మానసికమైన ఒత్తిడి ఉంటుంది. దీనికి తోడు మరి రాత్రి లేట్ అవర్స్ వరకు కూడా వాళ్ళు వర్క్ చేయాల్సి వస్తుంది సిస్టమ్ మీద. అదొకటి ఆ ల్యాప్టాప్ను కూడా ఈ తొడల మీద ఉండడం వల్ల ఆ రేడియేషన్ ఎఫెక్ట్ చేత కూడా వృషణాల నుంచి మంచి క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ స్పెర్మ్ ఉత్పత్తి కాదండి. ఇంకోటి ఏంటంటే కొంతమంది తెలిసేక ఈ అండర్వేర్ విపరీతంగా గట్టిగా చేసుకుంటారు అనమాట. దీనివల్ల ఆ భాగంలో విపరీతమైన టెంపరేచర్ ప్రొడ్యూస్ అయిపోయి ఆ టెంపరేచర్ ప్రభావం చేత ప్రొడ్యూస్ కావడమే కణాలు తగ్గిపోతాయి. ప్రొడ్యూస్ అయినటువంటి కణాలు కూడా క్వాలిటీ ఆఫ్ స్పెర్మ్ సెల్స్ ఉండవండి. సో ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్. ఇట్లా అనేక రకాలైన కారణాలు ఈ వల్ల ఈ యొక్క సమస్య కలుగుతుంటుంది. మీరు అన్నట్లు మానసిక ఒత్తిడి, ఈ విధంగా అనేక రకాలైన కారణాల వల్ల ఈ యొక్క సమస్య కలుగుతుందండి. సో మరి ఈ యొక్క స్పెర్మ్ సర్వసాధారణంగా సంతాన అవకాశం ఉండి సంతానం బాగా కలిగేందుకు స్పెర్మ్ ఎలా ఉండాలంటే ఒక 1 ml ఈ స్పెర్మ్లో 40 to 300 మిలియన్ స్పెర్మ్ కణాలు ఉండాలండి. 40 to 300 మిలియన్ స్పెర్మ్ కణాలు 1 ml స్పెర్మ్లో ఉండాలి. సో అలా ఉంటేనే సంతానానికి ప్రాపర్గా ఉంటుంది అంటారు. అవి ఉన్నప్పటికీ అందరూ కూడా చైతన్యవంతమైనటువంటి ఎక్కువ ఉండాలండి. సో స్పెర్మ్ కౌంట్ అంటుంటారు కదా, ఆ నెంబర్ ఏదన్నా ఉంటుందా? ఇంత కౌంట్ ఉండాలని అది కూడా చెప్తానండి. అది చేసి ఇప్పుడు ఇది కౌంట్ అండి. ఆ కౌంటర్లో కూడా మొటిలిటీ, అవి కూడా జీవులే కదండి. వాటికి తల, తోక, మొండెము ఇలాంటివన్నీ ఉంటాయి. అవి కూడా చరణశక్తి ఉంటుంది అనమాట. సో ఈ మొటిలిటీ బాగా చరణశక్తి ఉన్నటువంటి వాటి వల్లనే సంతాన అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో 40 to 70-80% వరకు ఉన్నటువంటి యొక్క సెల్స్, చరణశక్తి ఉన్నటువంటి సెల్స్ ఉన్నప్పుడే, స్పెర్మ్ సెల్స్ ఉన్నప్పుడే సంతాన అవకాశాలు బాగుంటాయి అనమాట. అంటే 40 to 70% యావరేజ్లో ఉంటే స్పెర్మ్ కణాలు బాగా చైతన్యవంతంగా ఉన్నప్పుడు జరుగుతుంది. మరి కొంతమందిలో ఏమవుతుందంటే స్పెర్మ్ ప్రొడక్షన్ బాగుంటుంది కానీ మొటిలిటీ సరిగ్గా ఉండదు. కొంతమందిలో ఉన్నటువంటి మొటిలిటీ కొద్ది గొప్ప
కొద్దిగా ఉంటాయి కానీ ఎక్కువ శాతం ఉండదు, కానీ మరి ఉత్పత్తి తక్కువ ఉంటాయి. ఏ విధంగానైనా సంతానానికి మాత్రం కొంచెం ఇబ్బందికరంగానే ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది ఇన్ జనరల్గా. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ స్పెర్మ్ మొటిలిటీ ఎక్కువైతే తక్కువైపోయిందో దాన్ని ఆలిగోస్పర్మియా అంటారు అనమాట. సో ఎక్కువ శాతం మందికి పేషెంట్స్లో ఉన్నటువంటి ప్రాబ్లం ఇదే, ఆలిగోస్పర్మియా. అంటే స్పెర్మ్ ప్రొడక్షన్ అంతో ఇంతో జరుగుతుంటుంది, సంతానానికి సరిపోయినంత జరుగుతుంటుంది. నేను చెప్పాను కదా 40 to 300 వరకు అని చెప్పేసి ఈ లోపు స్పెర్మ్ ప్రొడక్షన్ ఉంటుంది కణాలు. కానీ ఈ మొటిలిటీ, ఆ చరణ శక్తి ఉన్నటువంటి కణాలు తక్కువ ఉంటాయి అన్నమాట. ఆలిగో అంటే తక్కువ చైతన్యం, ఆ కదలిక తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా సంతానం అవకాశం ఉండదు అనమాట. దీన్ని ఆలిగోస్పర్మియా అంటారు అనమాట. కొంతమందిలో అజోస్పర్మియా, అంటే ప్రొడక్షన్ జరుగుతుంటుంది కానీ కణాలు అసలు చరణమే ఉండదు. సో కంప్లీట్గా చరణం ఉండదు అనమాట. అలాంటి చరణమే ఉండదు అనమాట. సో ఇలాంటి రకరకాల కారణాలు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే సందర్భాన్ని వచ్చింది కాబట్టి చెప్తున్నాను, ఈ తల, మెడ, తోక జనరల్గా, లేక తల, మండెము, తోక అనేటువంటి 3 భాగాలు ఉంటాయి. తల భాగం సరిగ్గా యాక్టివేషన్గా లేకపోయినా సంతానం అది సరిగ్గా ఈదలేదండి. స్పెర్మ్ కణము, ఆ జీవము ఈదలేదనమాట ఈ ఫ్లూయిడ్లో. అదేవిధంగా ఈ మెడ సరిగ్గా పనిచేయకపోయినా ఈదలేదు. వెనుక భాగము అంటే తోక సరిగ్గా లేకపోయినా టెయిల్లో డిఫెక్ట్స్ ఏదన్నా ఆ స్పెర్మ్ సరిగ్గా ఉండదు. కాబట్టి తల, మెడ, తోక ఇందులో ఎక్కడ ప్రాబ్లం ఉన్నా అది ఆరోగ్యవంతమైనటువంటి కణము కాదు అని చెప్పేసి అనుకోవాలండి. దానివల్ల కూడా సంతాన అవకాశాలు ఉండవు. సార్ మనకి క్వాలిటీ అండ్ క్వాంటిటీ చాలా ఇంపార్టెంట్. నేటి లైఫ్ స్టైల్ ఎలా ఉందో అందరూ చూస్తున్నాం. ఎవరైతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో మరి ఒక డాక్టర్ని సంప్రదించి ఒక క్లినిక్కి వెళ్ళి ఈ క్వాలిటీ అండ్ క్వాంటిటీ టెస్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఎంతవరకు ఉందంటారు? పెళ్లి కావాల్సిన వాళ్ళు ఒకసారి చేయించుకోవడం మంచిదండి. కూడా అటువంటిది ఏదో ప్రాబ్లమ్స్ రాకుండా అటువంటిది ఏదో అంటే ముందు జాగ్రత్త చర్యగా వాటికి సంబంధించినటువంటి ఔషధాలు కూడా వాడుకొని ఆ సమస్యను రెక్టిఫై చేసుకోవడం కూడా చాలా చాలా మంచిదండి. సో మరి దీనికి సంబంధించి చాలా ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. మరి దీన్ని బీట్ చేయడానికి మంచి న్యాచురల్ హోమ్ రెమెడీ అది ఉంటే మా కోసం తెలియదు. తప్పకుండా అండి. దీనికి కేవలం 2 పదార్థాలు అండి. ఒక పదార్థం అందరికీ తెలిసినటువంటిది, ఒక పదార్థము కొంతమందికి తెలియకపోవచ్చు, అది కూడా అందరికీ తెలిసినటువంటిది. కేవలము ఉసిరిక పొడి, అశ్వగంధ చూర్ణం. ఉసిరిక పొడి ఒక 100 గ్రాములు తీసుకోవాలి, అశ్వగంధ చూర్ణం 100 గ్రాములు తీసుకోవాలి. ఈ 2 మనకు మార్కెట్లో దొరుకుతాయండి. మనసుంటే మార్గం ఉంది. కాబట్టి వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టినా కానటువంటి సక్సెస్ రేట్స్ ఈ యొక్క మెడిసిన్ వల్ల అవుతాయండి. ఎంతోమంది వాడి ఆ ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాతనే మన ప్రేక్షకుల కోసం నేను మీ ద్వారా చెప్పడం జరుగుతుంది. సో 100 గ్రాములు ఉసిరిక చూర్ణము, ఉసిరికాయ పొడి పెచ్చులు చూర్ణం దొరుకుతుంది. మంచి ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి అశ్వగంధ చూర్ణం ఒక 100 గ్రాములు. ఈ 2 కలిపేస్తే 200 గ్రాముల ఔషధం అయిపోతుంది. బాగా కలిపేసేయాలండి. చెప్తానండి. ఇది వచ్చేసి బాగా కలిపేసేసి 200 గ్రామ్స్ అయింది కదండి. ఈ 200 గ్రామ్స్ మెడిసిన్ దాదాపు రోజు 5 గ్రాముల చొప్పున మనం తీసుకున్నప్పటికీ 200 గ్రామ్స్ 40 days వస్తుందండి. ఇంచుమించు 40 రోజులకు. మళ్ళీ 40 రోజుల తర్వాత మళ్ళీ తయారు చేసుకొని వాడుకోవాలి. దీన్ని ఎలా వాడుకోవాలంటే అండి, రోజు ఉదయం పరిగెడుపున ఒకసారి, రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు ఒకసారి, ఒక 1/2 టీ స్పూన్ అంటే 2.5 గ్రామ్స్ పౌడరు ఒక ప్లేట్లో తీసుకొని అందులో 1/2 టీ స్పూను స్వచ్ఛమైనటువంటి నెయ్యి, ఆవు నెయ్యి, గోఘృతం దొరికితే చాలా మంచిదండి. లేకపోతే స్వచ్ఛమైనటువంటి నెయ్యి, మామూలు గేదె నెయ్యి అయినా పర్లేదు. 1/2 టీ స్పూన్ నెయ్యి, 1 టీ స్పూన్ తేనె, స్వచ్ఛమైనటువంటి తేనె, 2.5 గ్రామ్స్ పౌడరు అంటే 1/2 టీ స్పూన్ పౌడరు, 1/2 టీ స్పూను నెయ్యి, 1 టీ స్పూన్ తేనె బాగా కలిపేసి బ్రహ్మాండంగా రుచికరమైన ద్రవ్యం తయారైపోతుంది అనమాట, ఔషధం. దాన్ని చప్పరించేసి మింగేసి వీలైతే పాలు తాగాలండి, లేకపోతే అలాగే ఉన్నా సరిపోతుంది. సో రెడీమేడ్గా మనకి ఔషధం కూడా దొరుకుద్ది అంటారు, తయారు చేసుకోకుండా. ఇప్పుడు చాలా మంది చూస్తూ ఉంటారు, మాకు తయారు చేసుకోవడం రాదు అనుకుంటుంటారు. అలాంటి వారికి రెడీమేడ్ ప్రోడక్ట్ అని అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడు షాపులో చెప్తే ఈ 2 వాళ్ళే కల్పిస్తారండి. ఇప్పుడు చాలా ఒక ఊర్లలో చాలా ఆయుర్వేదం షాప్స్లో కూడా వాళ్ళ దగ్గర కలవాలే ఉంటాయి కాబట్టి వాళ్ళకి చెప్తే 2 ఐటమ్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి కదండి. ఆ 2 వాళ్ళే కల్పిస్తారు కాబట్టి మనం ఇంటి దగ్గర తెచ్చుకొని వాడుకోవచ్చు అండి, ప్రాబ్లం అయితే ఉండదు. సో ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల క్వాలిటీ అండ్ క్వాంటిటీ 2 బాగా పెరిగిపోతాయి. ఇప్పుడు నేను చెప్పింది 40 days కదండి, ఇది 6 months 1 year కూడా వాడుకోవచ్చు అండి. ఎక్కువ రోజులు వాడినప్పటికీ మనకు అన్ని రకాలుగా సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, క్షేమదాయకంగా పనిచేస్తుంది. మరి సామాన్య మానవుల నుంచి ధనవంతుని వరకు అందరికీ అందుబాటులో ఉండేటువంటి దివ్యమైనటువంటి ఔషధం అండి. కాబట్టి మరి అన్ని చోట్ల దొరుకుతుంది, అందరికీ అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఇలాంటి సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి ఔషధాలు ప్రయత్నం చేయడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయండి. సో అది ఆడియన్స్, సంతానలేమి సమస్యకు చెక్ పెట్టడానికి న్యాచురల్ వేలో డాక్టర్ గారు మంచి హోమ్ రెమెడీస్ అయితే తెలియజేశారు. స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడం అనేది ఈ రోజుల్లో ప్రధానంగా అందరూ ఫేస్ చేసిన సమస్య. సో మరి ఈ మెడిసిన్స్ వాడి ఈ స్పెర్మ్ కౌంట్ మీరు పెంచుకొని సో ఈ సమస్యను చెక్ పెట్టుకుంటారు.